సిటీలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఫుడ్, వాటర్ ప్యాకెట్స్ అందిస్తూ సాయం చేస్తున్నారు. భారీ వర్షాలతో వరదల్లో చిక్కుకున్న మయూరీనగర్లోని దేవ్నార్ అందుల స్కూల్ ఇప్పుడిప్పుడే మామూలు స్థితికొస్తోంది. స్కూల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో డే స్కాలర్ విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో హాస్టల్ స్టూడెంట్స్ ను పై ఫ్లోర్ లోకి షిఫ్ట్ చేశారు. మరోవైపు బ్లైండ్ స్టూడెంట్స్ కు చాలా మంది దాతలు బిస్కెట్స్, ఫుడ్ అందజేస్తున్నారు. ఇక్కడ మా ఇంటి దగ్గర బ్లైండ్ స్కూల్ ఉంది, దేవ్నార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్. సో అక్కడ వీళ్ళ పిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్ డొనేట్ చేయడానికి వచ్చాను. సో దట్ వాళ్ళు కొంచెం మంచిగా ఫీల్ అవుతారు. నేను హెల్ప్ చేయాలంతా నేను చేస్తాను, మీరు కూడా ఎంత చేయాలో అంత చేయండి. వరద ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఫుడ్ ప్యాకెట్స్ అందించిన శారద, ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలకు 15 రోజుల వరకు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. దేవ్నగర్ బ్లైండ్ స్కూల్ ఉంది కదండి, అక్కడ వెళ్ళాము. దాదాపుగా 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నిన్న అయితే అసలు ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయి ఉండిందంట. ఆ పిల్లలందరూ మాట్లాడుతుంటే చాలా బాధేసింది. కాస్త ఆత్మస్థైర్యం ఇచ్చి పాలు కానివ్వండి, భోజనం కానివ్వండి, బిస్కెట్స్ కానీ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా లోతట్టులో ఉన్న వాళ్ళని అక్కడ నుండి తరలించి ఏదైనా ఫంక్షన్ హాల్ మాట్లాడండి, లేదా హాస్టల్స్ మాట్లాడండి, అక్కడికి పంపించి కంప్లీట్ గా వర్షాలు తగ్గిపోయినాయి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్లేటువంటి పరిస్థితిని కల్పించండి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి పోలీసులు, సైన్యంతో పాటు అధికారులు స్థానికంగానే ఉంటున్నామని చెప్తున్నారు. రానున్న 4 రోజుల్లో కూడా భారీ వర్షాలని వాతావరణ శాఖ చెప్తుందండి. దాన్ని ఉద్దేశించి ఆల్ సివిల్ గవర్నమెంట్, తర్వాత పోలీస్, మిలిటరీ కూడా మనకు సాయం చేయడానికి, ప్రజలకు సాయం చేయడానికి వచ్చినారు. ఏ ఏరియా అయితే ఎక్కడ మునిగిపోవడానికి ఆస్కారం ఉందో మేమంతా కార్పొరేట్ వాళ్ళంతా మేమంతా కలిసి చూపించడం జరిగినది. వాళ్ళు ఉంటారు మన సాయంగా, ప్రజలకు సాయం చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు కృషి చేస్తున్నాయి. మరోవైపు వర్షాలతో కంప్యూటర్ తో పాటు విద్యార్థుల పర్సనల్ బయోడేటా పోయిందన్నారు బ్లైండ్ స్కూల్ నిర్వాహకులు. సుమారుగా 4 నుంచి 5 అడుగుల వరకు ఇక్కడ ఆ లోపలికైతే ఇంకా అంతకు మించి కూడా నీరు నిలబడడం జరిగింది. కొంత మేర మాకైతే నష్టం అయితే బాగా జరిగిందండి. ఎలిమెంటరీ పిల్లలు చదువుకునే వాళ్ళ యొక్క పర్సనల్ డేటాలన్నీ కూడా కంప్లీట్ గా వర్షంలో నానిపోయి ఫైల్ అన్ని మొత్తం కరెక్ట్ అవ్వడం జరిగింది. నగరంలో మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.